ఫర్ ఇన్‌స్టాన్స్ మునగాకును మనము అశ్వగంధ చూర్ణంతో తీసుకోమంటాం ఇన్సామ్నియాలో, నిద్రలేమిలో. హుహు. సో, మీరు నిద్ర పట్టట్లేదు. చాలా మందికి ఇప్పుడు అదే ప్రాబ్లమ్ కదా! అవును. చాలా మందికి నిద్ర పట్టడం లేదు. దానివల్ల అదర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. స్ట్రెస్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. దీనివల్ల అదర్ బాడీలీ ప్రాబ్లమ్స్ కూడా. ఈ స్ట్రెస్, స్ట్రెయిన్ ఇదంతా ఏంటంటే మనకు బాడీ కూడా ఎఫెక్ట్ అవుతోంది. సో, ఇవన్నీ మనము తగ్గించుకోవాలంటే రెగ్యులర్‌గా మంచి నిద్ర ఉండాలి మనకి. ఆయుర్వేదం ఎప్పుడు ఏమని చెప్తుందంటే 3 స్తంభాలుంటాయి. మన ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేస్తూ 3 స్తంభాలుంటాయనమాట. అందులో ఒకటి ఆహారం అయితే, ఒకటి నిద్ర, ఒకటి మన లైఫ్ స్టైల్ అనమాట. హ్మ్. సో, నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో, మునగాకు తీసుకుంటే నిద్ర పడుతుందని చాలా మందికి తెలీదు. హ్మ్. కానీ ఇది అశ్వగంధతో తీసుకుంటే మునగాకు మంచి నిద్ర పడుతుంది. ఓకే. సో, మునగాకులో బ్రెయిన్‌ని కామ్ చేసే గుణం ఉందనమాట. హ్మ్. బ్రెయిన్ డిసీజెస్ అంటే మెదడు సంబంధిత మెయిన్‌గా ముఖ్యంగా డీజనరేటివ్ బ్రెయిన్ డిసీజెస్ లైక్ అల్జీమర్స్, మనం ముసలితనంతో అన్నీ మర్చిపోతుంటాం. అవును. వీటిల్లో కూడా మునగాకు రెగ్యులర్‌గా తీసుకుంటే చాలా వరకు వాళ్ళకు ఉపయుక్తకరంగా ఉంటదనమాట. సో, మునగాకు అంటే ఏ ఫార్మ్‌లో తీసుకోవాలి? ఎలా తీసుకోవాలంటారు? మునగాకు ఎలా అయినా తీసుకోవచ్చు. మనం యాస్ ఎ వెజిటబుల్‌గా మనం ఎలా అయినా తీసుకోవచ్చు.